చాలా మంది సాఫ్ట్వేర్ అంటే ఎప్పుడు అప్డేట్ అవ్వాలా అంటే ఇక్కడ టూ టైప్స్ గా మనం మాట్లాడుకోవచ్చు. సాఫ్ట్వేర్ అంటే ఖచ్చితంగా అప్డేట్ కావాలి. అంటే ఒక కోర్స్ నేర్చుకొని జీవితాంతం దాని మీద ఆధారపడగలిగే డొమైన్ ఏమన్నా ఉందా అంటే ఈ సాఫ్ట్వేర్ అంటే జీవితంలో ఒక్కసారి ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే చాలు, ఈ డెవలప్మెంట్ ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకుంటే చాలు అనేది ఏమన్నా ఉందా అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, సాఫ్ట్వేర్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. కానీ ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సేమ్ డొమైన్లో అప్డేట్ అవ్వడం, ఇంకొకటి 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ మనం నేర్చుకున్న టూల్ అనేది మార్కెట్లో లేకుండా డిసప్పేర్ అయిపోతే ఇంకొక టూల్ని మనం నేర్చుకోవడం, ఇంకొక దాన్ని అంటే ఇంకొక డొమైన్ మనం నేర్చుకోవడం. సో ఇక్కడ రెండు రకాలుగా అప్డేట్స్ ఉంటుంది. అంటే అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి, మనం ఆల్రెడీ నేర్చుకున్న దానికి అప్డేట్స్ వస్తే అది నేర్చుకొని మనం రెడీగా ఉండాలి. ఇంకా అప్డేట్ ఏంటి అంటే అసలు కంప్లీట్ డొమైనే చేంజ్ చేసుకోవాల్సి రావచ్చు. 5 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, 7 సంవత్సరాలకు ఒకసారి. కానీ ఎన్ని అప్డేట్స్ వచ్చినా, ఎన్ని సాఫ్ట్వేర్లు చేంజ్ అయినా, ఏదైనా కానీ మనం ఈజీగా అప్డేట్ అవ్వగలిగి ఈజీగా మనం ఏదైనా నేర్చుకోగలిగే పరిస్థితిలో ఉండాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది పైథాన్ మీద కంటే జావా మీద. ఒక్కసారి జావా నేర్చుకుంటే జీవితం మొత్తం మనకి యూజ్ అవుతుంది. కానీ ఆ ఒక్కసారి నేర్చుకోవడం అనేది మేము కొంచెం కష్టమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ పైథాన్ని బీభత్సంగా ప్రమోట్ చేసేస్తా ఉన్నాయి. నేనేమంటానంటే పైథాన్తో పాటు పైథాన్ నేర్చుకుంటే దాని ప్యాకేజెస్ ఎంతో ఒకసారి చెక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తే కంపల్సరీగా మీరు డేటా సైన్స్ కానీ, లేకపోతే కంప్లీట్ రియాక్ట్ చేసే సైడ్ కానీ, కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్గా జావా స్క్రిప్ట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ మనం వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని పైథాన్ మీదే ఉండాలి, నాకు 60 లక్షలు 70 లక్షలు లేకపోతే ఒక 15 to 20 lakhs రావాలి 4 yearsలో అంటే, లేకపోతే ఒక 10 lakhs 10 to 15 lakhs రావాలి ఒక 3 to 4 yearsలో అంటే అది పాసిబిలిటీ అయ్యే అవకాశం లేదు. అండ్ అగైన్ జావా నేర్చుకుంటే మరి అంతే ప్యాకేజ్ వస్తుందా? అదే 15 లక్షలు 20 లక్షలు ఆ 15 lakhs 20 lakhs 30 lakhs అంటున్నారు, జావాలో వస్తుందంటే జావాలో ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనకి సెక్యూర్డ్ ఉంటుంది, 100% సెక్యూర్డ్ ఉంటుంది. ఏ డొమైన్లో అయినా కానీ ఒక్కసారి నేర్చుకున్నారంటే జీవితం మొత్తంలో ఏ డొమైన్లో అయినా కానీ మనం నేర్చుకోగలుగుతాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం జాబ్ తెచ్చుకోవడానికి ఆ అవకాశం అనేది మీకు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్, లేకపోతే దోస్ హూ వాంట్స్ టు స్టార్ట్ యువర్ కెరీర్ యాజ్ ఎ ఫ్రెషర్స్ కానీ ఎవరైతే ఫ్రెషర్గా స్టార్ట్ చేసేవాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇది ఎంత ధైర్యంగా మనము పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ జావాకి ఎందుకు పెట్టాము, పైథాన్కి కూడా ఉంది మనకు ఆప్షన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు, కానీ ప్రెసెంట్ అంత ఫ్లోలో కాల్స్ లేవు. అన్ని డొమైన్స్లో కూడా స్లోగానే ఉన్నాయి, కంపారిటివ్లో కొన్ని డొమైన్స్లో బాగానే ఉన్నాయి. సో అందుకని ఇంత డేర్గా మనము జావా మీద పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఇది నేర్చుకుంటే మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఎలాగైనా బతకగలుగుతాడు ఒక్కసారి జీవితంలో ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే. మరి మిగతా వాళ్ళు కెరీర్ గ్యాప్ వాళ్ళంటే వాళ్ళ సంగతి డిఫరెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది జావాకు ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అప్డేట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇది నేర్చుకుంటే జీవితంలో దీంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటే ఇది చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా ఎక్కువ శాలరీ అవ్వాలంటే వేరే నేర్చుకోవడానికి కూడా మీరు ఈజీగా నేర్చుకోగలరు. దీన్ని గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ అంటే ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే, అప్డేట్ అవ్వకుండా ఉండేది లేదు. కానీ ఒక డొమైన్ నేర్చుకొని జీవితాంతం బతకాలి అంటే ఐ రెఫర్ జావా. ఒకసారి ఇది మనకు సూట్ అవుతుందా లేదా, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.